నమస్తే, నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇక్కడ మనకి సాంబార్ కనిపిస్తూ ఉంది. మనం కర్రీ పాయింట్లో ఉన్నాము. సో ఇక్కడ రకరకాల ఈ సాంబార్లో ములక్కాయలు అండ్ సాంబార్లో ములక్కాయలు, బెండకాయలు, సొరకాయలు, ఇంకా మంచిగా మంచి స్మెల్ ఉంది. సో ఇది ఏం పప్పుతో అండి? కందిపప్పుతో. స్మెల్ కూడా గుడ్ స్మెల్ వస్తుంది. సో ఎక్సలెంట్ ఉన్నది. సో మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత పప్పులో ఆకుకూర. డైరెక్ట్గా ఆకుకూరలు తిన్నవాళ్ళు పప్పుతో ఆకుకూర తినవచ్చు. ఒకటి ఆకుకూరలు ఉండటం వల్ల ఏ విటమిన్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, కంటి చూపు బాగుంటుంది. పప్పులో అనేక పోషక విలువలు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి. అందుకోసం ఆకుకూర పప్పు ట్రై చేయండి. ఇది కందిపప్పు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని టమాటా ముక్కలు కూడా ఉన్నాయి. ఈ కాంబినేషన్లో చాలా మీరు చికెన్, మటన్ తిన్నకంటే ఎక్కువ పోషకాలు ఇందులో నుంచి లభిస్తాయి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో దాంతో పాటుగా పక్కనే మనకి వంకాయ కర్రీ ఉన్నది. చాలా పోషక విలువల్లో కలిగినటువంటి ఫుడ్ ఐటెంలో ఇది కూడా ఒకటి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్సలెంట్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. చూడండి, బాగుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. దాని తర్వాత పక్కనే చికెన్ కర్రీ. ఇది చికెను మాంసాహార ప్రియులకు చాలా ఇష్టమైంది. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, శుభకార్యాలకి, ఆదివారాలు, పండగలు, పబ్బాలు, శుభకార్యాలు కాకుండా అశుభకార్యాలు, దినాలు, కర్మలకు కూడా పెడుతున్నారు కదా. సో అన్నిటికి సంబంధించినటువంటి కామన్ ఫుడ్ ఇది అయిపోయింది. ఇళ్లలో ఇవాళ రేపు శ్రావణ మాసం మినహాయిస్తే ఏ ఫంక్షన్లు, అన్ని రకాల కులాల మతాల ఫంక్షన్లకి అన్నిటికి సంబంధించి చికెన్ తింటా ఉన్నారు. చికెన్కి సంబంధించినటువంటి అంశాలు ఇవనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఏప్రిల్ కామెంట్ బాక్స్ రాయండి. దాని తర్వాత ఎగ్ కర్రీ. ఇది ఉల్లిగడ్డల పులుసుతోని. బాయిల్డ్ ఎగ్ మంచిదే, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఉల్లిగడ్డల పులుసు కూడా మంచి ఆరోగ్యకరమైనదే. బాయిల్డ్ ఎగ్ వల్ల ఆమ్లెట్ కంటే బాయిల్డ్ ఎగ్ మంచిది. ఇక పులుసుతోనైతే ఇక ప్రత్యేక కూర కూడా అవసరం లేదు, ఇంక ఇతర కూర కూడా అవసరం లేదు. ఆమ్లెట్ అంటే ఆయిల్ ఫుడ్ వస్తుంది కాబట్టి ఇది బాయిల్డ్ ఎగ్ మంచిది, ఆరోగ్యానికి మంచిది. కోడిగుడ్ల పులుసు అండ్ కోడిగుడ్డు చాలా కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో దాని తర్వాత ఇదేమో టమాటా చిక్కుడుగాయ, గోడు చిక్కుడుగాయ కాదు, ఇది చిక్కుడుగాయ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది వెరీ వెరీ టేస్టీ. సో చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి అనేది తెలియజేసుకుంటున్నాను. వెరీ టేస్టీ. ఇప్పుడే గుమ్మగుమ్మలో పొగలు వస్తూ ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. చూడండి, వెరీ టేస్టీ. తర్వాత ఈ కోడిగుడ్లు చాలా వచ్చేసాయి. సో ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇది ఒకటిగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక దాని తర్వాత ఇది కాకరకాయ ఫ్రై కర్రీ. ఇది ఆయుర్వేదిక్, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడటానికి చేదుగా ఉన్న కొంతమంది ఎల్లిపాయ వేసి, కొంతమంది పంచదార వేసి, కొంతమంది బెల్లం వేసి, కొంతమంది ఫ్రై చేసి వాళ్ళ నైపుణ్యాలతో ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది ఏ రూపంగా తిన్నా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ఇది ట్రై చేయండి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక అయిన తర్వాత ఇది టమాటా ములక్కాయ కర్రీ. ఈ టమాటా ములక్కాయ కర్రీ చూడండి. ములక అనేది కాంబినేషను. ములక ఆకే 300 రకాల జబ్బులకి ట్రీట్మెంట్ అంటున్నారు. సో అలాంటిది ములక్కాయ కర్రీకి సంబంధించి ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ములక్కాయ టమాటా కాంబినేషన్ అంటే పోషకాలు, సి విటమిన్ ఉంటుంది, ఇంకా అనేక రకాల పోషకాలు ఉంటాయి అనేది తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా మీరు ములక్కాయ టమాటాని ట్రై చేయండి. సో ఇది రెగ్యులర్ ఫుడ్లో మీ ఫుడ్ మెనూలో నెలకి 2 నుంచి 5 సార్లు చేసుకునే అవకాశం కూడా ఉన్నది. ఇక దీని తర్వాత ఇది టమాటా చట్నీ. సో ఇది టమాటా కొద్దిగా పచ్చిమిరపకాయల కాంబినేషన్లో ఇది మనకి కనిపిస్తూ ఉంది. సో దీంట్లో నెయ్యి వేసుకొని తింటే ఎక్కడ లేని రుచి వస్తుంది. సో ఇది దీని పరిస్థితి. సో దీని తర్వాత మనకి ఆలుగడ్డ అంటారు, బంగాళదుంప అంటారు. ఇది ఆలుగడ్డ కర్రీ. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, ఇది చాలా టేస్టీగా ఉంది, లుకింగే స్మార్ట్ ఉన్నది. సో ఇది పరిస్థితి. దాని తర్వాత వెంటనే ఇది దొండకాయ కూర. సో దొండకాయలో అనేక పోషక విలువలు ఉన్నాయి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది దొండకాయ కర్రీ. తెలుసు కదా, దొండకాయ కొంచెం ఉంటుంది పొడవు. సో ఇది
సో అయిన తర్వాత వెంటనే ఇది కోడిగుడ్ల టమాటా కోడిగుడ్డు, ఇది టమాటా కోడిగుడ్డు కర్రీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో మీరు ట్రై చేయండి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా ఇది. సో అయిన తర్వాత ఇది పాలకూర టమాటా ఆకుకూరల కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్ కాంబినేషన్. దాని తర్వాత ఇది బీరకాయ కర్రీ ట్రై చేయండి. సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. దాని తర్వాత వెంటనే బెండకాయ ఫ్రై కర్రీ. సో మీరు కూడా వెరీ వెరీ టేస్టీ, మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత ఇది మిల్ మేకర్ కర్రీ. సో వెరీ వెరీ టేస్టీ. సో మీరు ట్రై చేయండి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఎక్సలెంట్, సూపర్బ్. మిల్ మేకర్ వండటం నేర్చుకోండి, ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా తినే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో ఈ కర్రీ విజువల్స్ మీకు చూపిస్తున్నాను కర్రీకి సంబంధించి. మనకి ఎగ్స్ చికెన్ మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. దాని తర్వాత వంకాయ కర్రీ, పప్పు, ఆకుకూర పప్పు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదేమో చిక్కుడుకాయ కర్రీ, చికెను, కోడిగుడ్డు, ఒక పక్క కోడిగుడ్ల పులుసు, చికెను. దాని తర్వాత వంకాయ కర్రీ, పప్పు. విజువల్స్ మనం ఇప్పటికే చూపించాం. దీని తర్వాత సాంబార్, ఇది ఇందులో ఇప్పటికే చూపించాం. సాంబార్లో బెండకాయలు, ఇది పప్పుతో కందిపప్పుతో చేసింది. సాంబార్లో బెండకాయలు, ఉల్లిగడ్డలు, సొరకాయలు, ములక్కాయలు ఇవన్నీ ఉన్నాయి కాంబినేషను. సో వెరీ వెరీ టేస్టీ, స్మెల్ కూడా ఎక్సలెంట్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.